వచ్చినటువంటి వాళ్ళు అందుకని నేను చూస్తే బాగా అభిమానంగా ఉంటది. మనకు చట్నీ ఇంకో 2 చెంచాలు ఎక్కువ వేస్తారు, బాగా చేసి పెడతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు తర్వాత ఈ కరోనా వచ్చాక కనిపించడం మానేశారు. తర్వాత ఒకళ్ళిద్దరు వెనక్కి వచ్చి వ్యాపారం చేయకుండా వెళ్ళిపోతా కనిపించారు. ఏంటి అని అడిగితే ఏముంది సార్, ఇక్కడ మాకు 15,000 మిగులుతుంది, 15,000లో 7-8 వేల రూపాయలు అద్దెకే పోద్ది, 5-6 వేలు అంటారా, అన్ని కలిపితే 6-7 వేలు అవుతుంది. మిగతా 6-7 వేలతో మేము బతుకుతున్నాం. ఇప్పుడు ఎట్లాగూ ఆ పథకం పెన్షన్ ఇస్తున్నారు ఇంట్లో, ఒకళ్ళకి పెన్షన్ వస్తుంది, అట్లాగే ఈ పథకాలు వస్తున్నాయి. ఒక 5,000 రూపాయలు సంపాదించుకుంటే 10,000 దాకా దాదాపుగా నెలకి గిట్టుబాటు అవుతుంది, 8 నుంచి 10,000. ఒక ప్లస్ అక్కడే వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, ముద్ర లోన్స్ ఇస్తున్నారు. అక్కడ పెట్టుకుంటే ఇంకొక 5,000 సంపాదించుకోలేనా సార్, నేను మా కుటుంబం దగ్గరే ఉండొచ్చు. ఇక్కడ ఊరు వచ్చాం, ఏడో బతుకుతున్నాం, ఎందుకు సార్ అక్కడ ఇట్లాగా వెళ్ళిపోయిన వాళ్ళు నాకు బోల్డ్ అంతమంది ఇప్పుడు వాళ్ళందరూ ఇవాళ వెళ్ళండి మీరు ఎస్ఆర్ నగర్, జేఎన్టీయు, ఎన్ని చోట్ల ఎంతమంది కనబడతారు, అక్కడ కర్రీ పాయింట్లలో, హోటల్స్ లో మనోళ్ళు ఎంతమంది కనబడుతున్నారు చూడండి అక్కడ. కానీ ఇదే టైంలో ఓకే సంక్షేమాలు చాలా మంది వెనక్కి వచ్చారు, చాలా చోట్ల పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారు ఒకప్పుడు. ఇప్పుడు శ్రీకాకుళం చూస్తే పనులు లేక, ఇప్పుడు మన రాష్ట్రంలో పనులున్నా మన రాష్ట్రానికి సంబంధించిన కార్మికులే దొరకట్లేదు, మరి ఎందుకు? ఇక్కడ మనం ఇస్తున్న డబ్బులు అక్కడ ఇస్తున్న డబ్బులు. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఎందుకు బీహార్ వాళ్ళని తెచ్చారు, ఛత్తీస్గఢ్ వాళ్ళని